ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం కంటెంట్ చెప్పుకుంటున్నాం అండి. తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి ఈ బుక్ ఫస్ట్ ఎడిషన్ 2024 అండి. బుక్ కూడా చాలా ఇంపార్టెంట్ కంటెంట్కి ప్లస్ మెథడాలజీ రెండింటికి ఉపయోగపడుతుంది ఈ బుక్. దీంట్లో కంటెంట్ మొదటి భాగం పాఠ్య విషయం, రెండవ భాగం మెథడాలజీ అండి. సో మొదటి భాగంలో అంకగణితం, సంఖ్యా వ్యవస్థ, రేఖాగణితం, క్షేత్రగణితం, బీజగణితం, సాంఖ్య శాస్త్రం, సంభావ్యత, నిరూపక రేఖాగణితం, త్రికోణమితి, ఇంతవరకు అధ్యాయాలు చెప్పుకుంటామండి. మొదటి భాగంలో ఫస్ట్ అంకగణితం గురించి చెప్పుకుంటున్నాము. అందులో కొన్ని ముఖ్యమైన ఫార్ములాస్ ఉన్నాయి. అంకగణితం అవి చెప్పుకుందాం. ముందు నిష్పత్తి, అనుపాతము. ఏవైనా రెండు రాశులను పోల్చుటను నిష్పత్తి అంటారు. ఏబి అనే రెండు రాశుల నిష్పత్తిని A:B సూచిస్తామండి. ఇక్కడ మనము నిష్పత్తి, అనుపాతం గురించి వీటిలో ఏ బ్లాంక్ అయినా ఇవ్వచ్చండి. అందుకని ప్రతి పాయింట్ కూడా అకాడమిక్ బుక్ కాబట్టి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవాలండి మ్యాక్సిమమ్స్. అలాగే ఇప్పుడు ఈ వీడియోస్ చేయడానికి నాకు మీరు కోఆపరేషన్ చేయండి. కొంచెం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ షేర్ చేయండి. ఓకేనండి, టాపిక్లోకి వెళ్తున్నాం. A:B యొక్క విలోమ నిష్పత్తి 1/A:1/B = B:A. A:B C:D బహుళ నిష్పత్తి, పూర్వపదాల లబ్ధం పరపదాల లబ్ధం. ఇవన్నీ మీరు 10th క్లాస్ చిన్న క్లాసులో నేర్చుకున్నారు. ఒకసారి గుర్తు చేసుకుంటే రైట్ చేసుకోవడానికి. రెండు నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతము అంటాము. ABCD అనే 4 సంఖ్యలు అనుపాతంలో ఉంటే వాటి మధ్య సంబంధం పంచముల లబ్ధము మధ్యముల లబ్ధము. AD = BC. చతుర్థ అనుపాతము, అదే Dని కర్తగా చేసుకుంటే BC/A అవుతుంది. మూడు రాసులు ABCలు A:B B:C అయినా ABCలు అనుపాతంలో ఉన్నాయని అంటాము. A:B B:C అయినా మూడు రాసులు అనుపాతంలో ఉన్నాయని అంటాము. తృతీయ అనుపాతము, ఇక్కడ C = B²/A or B² = AC అవుతుంది. ఆ విధంగా నెక్స్ట్ ఏబీల అనుపాత మధ్యము. రెండు సంఖ్యలు ఇచ్చినప్పుడు అనుపాత మధ్యమానికి √AB. A:B = KA:KB. మనం ఇప్పుడు ఏ సంఖ్యతో గుణించిన నిష్పత్తిలో ప్రతి సంఖ్యని దాని విలువ మారదండి. 2:3 ఉందనుకోండి, 2 పెట్టి మల్టిప్లై చేస్తే 2 2 = 4, 2 3 = 6. మళ్ళీ 2 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి K ≠ 0 అయి ఉండాలి అక్కడ. సో దాని వాల్యూ మారదండి. నెక్స్ట్ A:B = C:D అయినా A:B = C+AK D+BK ఇట్లా కూడా వస్తుందండి. నెక్స్ట్ A/B = ఇక్కడ K అనేది బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. A/B = C/D = E/F G/H K అయినా A+C+C+G+ B+D+F+H etc. K అవుతుందండి. నెక్స్ట్ A/B = C/D అయితే A+B/A - B = C+D/C - D. దీన్ని కాంపోనెండో అండ్ డివిడెండో అంటామండి. చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా. ABCDలు అనుపాతంలో లేనప్పుడు వీటిలో ప్రతి సంఖ్యకు X కలిపితే అవి అనుపాతంలో వచ్చిన అప్పుడు X = AD - BC/B+C - A+D. ఇవన్నీ ఫార్ములాస్ అండి. డైరెక్ట్ బిట్ రావచ్చు ఫార్ములాస్ మీద, అందుకని ఇంపార్టెంట్. XYలో మార్పులు ఒకే విధంగా ఉంటే XYలు అనులోమానుపాతంలో ఉన్నాయి అంటాము. X ∝ Y that implies X/Y = K. K అనేది కాన్స్టెంట్. X1/Y1 = X2/Y2 etc. K అవుతుందండి. నెక్స్ట్ Xలోని మార్పుకు వ్యతిరేకంగా Yలో మార్పు ఉంటే XYలు వ్యతిరేకంగా ఉంటే మార్పు విలోమానుపాతంలో ఉంటాయి XY. X is inversely proportional to 1/Y. అప్పుడు XY = K. డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు, ఇక్కడ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు.
కే ఈక్వల్ టు x1 y1 x2 y2 అట్లా వస్తుంది. లాభ నష్టాలు లాభము ఈక్వల్ టు అమ్మిన వేల మైనస్ కొన్న వేల, నష్టము ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి. లాభ శాతము లాభంపై కొన్న వేల ఇంటూ 100, నష్ట శాతము నష్టంపై కొన్న వేల ఇంటూ 100. కొన్న వేల లాభ శాతం తెలిసినప్పుడు అమ్మిన వేల కొన్న వేల ఇంటూ 100 ప్లస్ లాభ శాతము బై 100. అమ్మిన వేల లాభ శాతం తెలిస్తే కొన్న వేల అమ్మిన వేల ఇంటూ 100 బై 100 ప్లస్ లాభ శాతము. కొన్న వేల నష్ట శాతం తెలిస్తే అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ కొన్న వేల ఇంటూ 100 మైనస్ నష్ట శాతము బై 100. నెక్స్ట్ ఒక వ్యక్తి ఒక వస్తువును x రూపాయలకు అమ్మగా అతనికి A% లాభం వచ్చింది. అతను B% లాభం పొందుటకు ఆ వస్తువు అమ్మకం వేల x ఆఫ్ 100 ప్లస్ బి బై 100 ప్లస్ ఏ. ఇవన్నీ సమ్స్ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవాలండి, అప్పుడు బాగా అర్థమవుతాయి. రెండు వస్తువులు అమ్మిన వేళలు సమానం. ఒకదానిపై x% లాభము మరొక దాని మీద x% నష్టము వస్తే మొత్తం మీద x² బై 100% నష్టం వస్తుంది. ఈ ఫార్ములా మీద చాలా ఇంపార్టెంట్ అండి సమ్స్. x వస్తువుల కొన్న వేల y వస్తువులు అమ్మిన వేలకు సమానమైన x గ్రేటర్ దాన్ y అయితే లాభము లాభ శాతము x మైనస్ y బై y ఇంటూ 100, x లెస్ దాన్ y అయితే నష్టము నష్ట శాతము x మైనస్ y బై y ఇంటూ 100. m వస్తువులను x రూపాయలకు కొని n వస్తువులను y రూపాయలకు అమ్మితే లాభ శాతం లేదా నష్ట శాతం my మైనస్ x nx బై nx ఇంటూ 100. రెండు వస్తువులు కొన్న వేళ సమానం ఉండి లాభము x% ఉండి నష్టం y% ఉంటే మొత్తం మీద లాభం లేదా నష్టం x మైనస్ y బై 2%, x గ్రేటర్ దాన్ y లాభం x దాన్ y నష్టం వస్తుంది. శాతంలో ఒక భిన్నం హారంలో 100 ఉంటే దాన్ని శాతం అంటారు. ఏ విలువ b విలువ కంటే x% ఎక్కువ అయితే b విలువ ఏ విలువ కంటే x బై 100 ప్లస్ x ఇంటూ 100% తక్కువ. ఈ సమ్లో చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా వేసుకునేటప్పుడు ఇది మనం యూజ్ చేసుకుంటాము. డైరెక్ట్ స్టెప్ వేసుకునేటప్పుడు ఏ విలువ b విలువ కంటే x% తక్కువ అయితే b విలువ ఏ విలువ కంటే x బై 100 మైనస్ x ఇంటూ 100 అవుతుంది, % ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ వీటి మీద కొన్ని సమ్స్ చూద్దామండి. ఇప్పుడు ఒక పటంలో రెండు పట్టణాల మధ్య దూరం 4 సెంటీమీటర్లను చూపబడింది. ఆ పటం యొక్క స్కేలు 1:30,000 అయితే ఆ రెండు పట్టణాల మధ్య నిజ దూరం ఎంత? కిలోమీటర్లలో అండి. దీనికోసం మనము ఫస్ట్ ఒక సెంటీమీటర్ అనేది ఇక్కడ 30,000 సెంటీమీటర్లకు సమానం చేసుకుంటాం నిష్పత్తి ప్రకారం. అప్పుడు 1 సెంటీమీటర్ ఈక్వల్ దాన్ని కిలోమీటర్లో మార్చాలి, ఎందుకంటే ఆన్సర్ కిలోమీటర్లు అడుగుతున్నారు కాబట్టి. అప్పుడు 4 సెంటీమీటర్లు అంటే 4 ఇంటూ 0.3 అవుతుంది అన్నమాట. అప్పుడు 1 అవుతుందండి ఆన్సర్. అలాగే ఒక వ్యక్తి 2 సైకిళ్లను ఒక్కొక్కటి 3,000 చొప్పున అమ్మాను. ఒకదానిపై 20% లాభం, రెండోసారి దానిపై 20% నష్టం. ఇక్కడ 20% సమానం అండి. లాభం నష్టం సమానంగా ఉండి ఇక్కడ అమ్మిన వేళ్ళు సమానంగా ఉంటే మనకు ఫార్ములా వచ్చి x² బై 100 ఇంటూ 100% నష్టం వస్తుంది. దాని ప్రకారం x అంటే ఇక్కడ 20 ఇంటూ 20 400 బై 100 అంటే 4%. ఒక దుకాణదారుడు తన వస్తువుల ప్రకటన ధరను కొన్న వేల కన్నా 25% అధికంగా నిర్ణయించను. అతను ప్రతి వస్తువుపై 12% రుసుము ఇచ్చి అమ్మినా అతనికి వచ్చు లాభం ఎంత అన్నారు. ఇప్పుడు ఇక్కడ 25% అధికం అంటే 125 ఇంటూ 100 మైనస్ ప్రతి వస్తువుపై 12% రుసుము అంటే 100 మైనస్ 12 బై 100 చేస్తే 110 వస్తుందండి. అంటే వచ్చిన లాభం ఎంత అంటే 110లోంచి 100 పోతే 10% లాభం. ఒక రైతు తన 2 ఎడ్లను ఒక్కొక్కటి 24,000కి అమ్మిన. మొదటి దానిపై 20% లాభం, రెండో దానిపై 20% నష్టం పొందిన. మొత్తం మీద అతనికి వచ్చు లాభ నష్ట శాతం ఎంత అన్నాడు. ఇక్కడ నష్టము లాభము రెండు వేరువేరు ఉన్నాయి, అమ్మిన వేళ్ళు సమానంగా ఉన్నాయి కాబట్టి దీనికి వేరే మోడల్లో చేయాల్సి వచ్చింది. సమ్ము చూడండి, 24,000 20% లాభంతో అమ్మితే ఇంటూ 100 బై 125 ఇంత వస్తుంది మనకి. ఇది వచ్చి కొన్న వేల. రెండో దాని మీద కొన్న వేల ఎలా కనుక్కుంటామంటే నష్టం కదా, ఇంటూ 100 బై 100 మైనస్ 20 చేస్తే 30,000. తర్వాత మొత్తం మీద అంటే మొత్తం కొన్న వేలలో 49,200, మొత్తం అమ్మిన వేలలో 48,000. అప్పుడు లాభం 1,200. లాభ శాతం ఎలా కనుక్కుంటామండి, లాభము బై కొన్న వేల ఇంటూ 100 చేస్తే 2.44 నష్టం వస్తుందండి మనకి. అంటే ఇక్కడ నష్టమే కదండి. ఇప్పుడు అమ్మిన వేల ఎక్కువగా ఉంటే లాభం వస్తుంది, కొన్న వేల ఎక్కువగా ఉంటే నష్టం వస్తుంది. ఇక్కడ మనకి ఈ కొన్న వేలలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నష్టమే వస్తుందండి. అది ఆ విధంగా చేసుకోవాలండి సమ్ము. నెక్స్ట్ లాస్ట్ సమ్ము
కొంత సొమ్ముపై 8% వడ్డీ రేటు వంతును 2 సంవత్సరాల సాధారణ వడ్డీతో 12,122 రూపాయలైన వడ్డీ రేటు 9% వడ్డీ రేటున 2 సంవత్సరాలు 8 నెలలకు అవి మొత్తం ఎంత అన్నారు. దీనికోసం మనం ఇలా చేసుకుంటామండి. అసలు ప్లస్ వడ్డీ చేస్తే మొత్తం అవుతుంది. సో పీ ప్లస్ బారు వడ్డీ అంటే PTR/100. ఇక్కడ మొత్తం వాళ్ళు ఇచ్చేసారు 12,122 ఈజ్వల్ అసలు తెలియదు కాబట్టి X అనుకుంటాం. ప్లస్ ఇక్కడ కాలం వచ్చి 2 సంవత్సరాలు, రేటు 8%. దాని ప్రకారం 16/X/100 వేసాం. దీన్ని ఎల్సిఎం చేసేస్తే మనకి డైరెక్ట్ స్టెప్ వేసేసామండి. 10,450 వస్తుంది. అంటే అసలు విలువ 10,450. తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు 8 నెలలకు అవి మొత్తం అని అడుగుతున్నారు. కాబట్టి అసలు ప్లస్ వడ్డీ వచ్చి 10,450. మళ్ళీ అసలు ఇది అసలు ప్లస్ వడ్డీ అంటే PTR/100 వేస్తాం. P అంటే 10,450, T అంటే 9% అన్నారు కదా ఇక్కడ వడ్డీ రేట్. అది R అంటే 9, T అంటే 2 సంవత్సరాలకి 24 నెలలు, 8 నెలలు అంటే 32/12 వేస్తాం. అంటే అప్పుడు చేస్తే మనకి 32/12 100 ఉంటుంది కదా, ఇంటూ 100 వస్తుంది. డైరెక్ట్ స్టెప్ వేసేస్తే ఇక మనకి 2,508 వస్తుందండి దీని వాల్యూ. ప్లస్ 10,450 చేస్తే 12,958 రూపాయలు అవుతుందండి మొత్తం. సో ఈ విధంగా మనం ప్రాక్టీసెస్ చేసుకోవచ్చండి. ఇంతవరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అట్లాగే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.